అందరికీ నమస్కారం అండి. జేఈఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ రాసినటువంటి స్టూడెంట్కి, పేరెంట్స్కి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని వీడియో చేస్తున్నాను. ఎన్టీఏ వాళ్ళు ఈరోజే ఒక గంట ముందే స్టూడెంట్కి సంబంధించినటువంటి ఆన్సర్ కీని రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని రెస్పాన్స్ షీట్స్ అంటారు. స్టూడెంట్ యొక్క ఏదైతే ఆన్సర్స్ చేశారో ఆ రెస్పాన్స్ కీని ఈరోజు మన JEEmains.nta.nic.inలో వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి స్టూడెంటు కూడా మీ రెస్పాన్స్ షీట్స్ని మీరు చూసుకోవడానికి ఇప్పుడే మీరు JEEmains.nta.nic.inలోకి మీరు వెళ్ళి గూగుల్లో నేను ఇక్కడ ఏదైతే రౌండప్ చేశానో అక్కడికి వెళ్ళి అక్కడ చూడండి, మళ్ళీ కిందన గ్రీన్ కలర్లో రౌండప్ చేశాను. JEE మెయిన్ మీద క్లిక్ చేయండి. JEE మెయిన్ మీద క్లిక్ చేస్తే మనము స్టూడెంట్ యాక్టివిటీకి మనము అక్కడ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు క్లియర్గా చూస్తే ఇప్పుడే మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్లో లేటెస్ట్ న్యూస్ JNTA జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్కి సంబంధించి ఆన్సర్ కీ ఛాలెంజ్ ఫర్ JEE మెయిన్ 2025 సెషన్ 1 అని ఇచ్చారు. దీన్ని రెస్పాన్స్ షీట్స్ని వాళ్ళు ఏమని ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుందంటే ఆన్సర్ కీ ఛాలెంజ్ అంటే మన రెస్పాన్స్ షీట్స్ చూసిన తర్వాత మనము కరెక్ట్ అనుకునే ఆన్సర్లు ఏమైనా అక్కడ రాంగ్ కానీ అక్కడ కానీ కీలో కానీ కనిపిస్తే మనం ఛాలెంజ్ చేసుకోవచ్చు. అందుకోసమే ఆన్సర్ కీ ఛాలెంజ్ అని తన ఆప్షన్లో పెట్టడం జరిగింది. మీరైతే ఈ యొక్క ఛాలెంజ్ గురించి వర్రీ అవ్వకండి. మీరు చూడాల్సింది ఏంటంటే మీ యొక్క ఆన్సర్ కీస్ ఏంటి, మీ రెస్పాన్స్ షీట్ ఎక్కడ ఎలా ఉంది అనేది మీరు చూసుకోండి. ఇక్కడ చూడండి, మీరు అలా క్లిక్ చేసిన తర్వాత అది క్యాండిడేట్ యాక్టివిటీ దగ్గరికి వెళ్ళి JEE మెయిన్ 2025 సెషన్ 1 ఆన్సర్ కీ ఛాలెంజ్ నేను ఏదైతే రౌండ్ చేశానో దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ దగ్గరికి వెళ్ళిన తర్వాత దీనిపైన క్లిక్ చేస్తే ఏ స్టూడెంట్కి సంబంధించినటువంటి ఆన్సర్కి ఆ స్టూడెంట్కి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ యొక్క ఆన్సర్ మీరు చేసినటువంటి మీ రెస్పాన్స్ మీకు ఆన్సర్ కీతో పాటు మీరు మీ యొక్క ఆన్సర్ మీ క్వశ్చన్ పేపర్ కూడా మీరు ఏదైతే ఆన్సర్ చేశారో అది కూడా డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్ దగ్గర క్లిక్ చేయాలి. ఇక్కడ 2-3 ఆప్షన్స్ ఉంటాయి. మీరు క్లిక్ చేయాల్సింది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్ దగ్గర క్లిక్ చేసి నేను కింద లాగిన్ చెప్పాను కదా, ఈ లాగిన్ దగ్గర క్లిక్ చేయండి. లాగిన్ దగ్గర క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ నెంబరు అడుగుతుంది. అప్లికేషన్ నెంబరు ఎంటర్ చేయండి, పాస్వర్డ్ ఎంటర్ చేయండి, క్యాప్చా ఎంటర్ చేయండి. మీ ఆన్సర్కి అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. మీరు లైక్ దట్ ఇలాగా ఆ అప్లికేషన్ నెంబరు ఎంటర్ చేస్తారు, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు, క్యాప్చా ఎంటర్ చేస్తారు, లాగిన్ అవుతారు. మీ రెస్పాన్స్ షీటు ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క ఏ సెషన్లో జరిగింది, ఎందుకంటే 10 సెషన్స్ జరిగాయి. ఏ సెషన్కి సంబంధించిన ఆ సెషన్ ఆన్సర్ షీట్ సెపరేట్గా ఉంటాయి. చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది చూసేటప్పుడు. ఫస్ట్ టైం చాలా కన్ఫ్యూజ్ అయిపోయి మీరు రైట్ ఆన్సర్లు కూడా మీరు తప్పుగా చూసుకునే అవకాశం ఉంటుంది. కంగారు పడకండి. మీరు స్లోగా నిదానంగా మీ క్వశ్చన్ పేపర్ని మీరు ఏవైతే ఆన్సర్స్ పెట్టారో ఆన్సర్స్ మీరు పెట్టిన ఆన్సర్ అక్కడ కనబడుతుంది. రైట్ ఆన్సర్ ఏంటో అనేది రెస్పాన్స్ షీట్లో కనబడుతుంది. రెండు చూసుకొని కంగారు పడకుండా ఎన్ని రైట్స్ చేసేమో అన్నది చూడండి. మ్యాక్సిమం 1 or 2 తప్ప మ్యాక్సిమం ఈకి ఫైనల్ కీయే. ఎక్కడో 2, 3 ఏమైనా డిఫరెన్స్ వస్తే ఎవరైనా ఛాలెంజ్ చేస్తారు. ఛాలెంజ్ గురించి మీరు వర్రీ అవ్వకండి. మీరు ప్రాపర్గా మీ ఆన్సర్ షీట్ని మీరు చూసుకోండి. మీరు ఏదైతే ఆన్సర్ షీట్ చేశారో అది డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏమి ఆన్సర్స్ పెట్టారన్నది కనిపిస్తుంది. రైట్ ఆన్సర్స్ కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. లాస్ట్లో 2 షీట్లు ఇస్తాడు ఆన్సర్స్. మీరు సెషన్ ఏంటి, డేటు అన్నీ చూసుకొని ప్రాపర్గా చెక్ చేసుకోండి. మీరు దీన్ని కంగారు పడకండి. స్లోగా నిదానంగా చూడండి. మీకు మంచి స్కోర్ వస్తుంది, మంచి పర్సంటేజ్ వస్తుంది. డోంట్ వరీ, ఆల్ ద బెస్ట్. మంచి ఎక్కువ ఆన్సర్స్ మీ అన్నీ కూడా రైట్ అవుతాయి. మీ ఎక్కువ రైట్ ఆన్సర్స్ అవుతాయి, ఎక్కువ స్కోర్ వస్తుంది, మంచి పర్సంటేజ్ వస్తుంది. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మరొక వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే మనందరికీ కూడా. ఇన్ని సంవత్సరాలు కష్టపడేటువంటి JEE మెయిన్స్ మనకి ఆన్సర్స్ కీస్ వస్తాయి. కాబట్టి అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.